లైవ్ షోకి తిరిగి స్వాగతం. చెప్పండి ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇంత ఘాటుగా మాట్లాడారు, ఇప్పుడు కూడా మీరు ఇట్లా సమాధానం చెబుతారా ఏంటి? ప్రేమేంద్ర రెడ్డి గారు ఘాటుగా గానీ మరొకలాగా ఉండదు. ఒకటే విషయం చెప్తున్నా, ఎన్ఎం గారిని ఆలోచించమనండి. ఎన్ఎం గారు పార్టీలో ప్రవేశించిన రోజే ఎన్ఎం గారికి బై ఎలక్షన్ సీట్ వచ్చిందా లేదా, తర్వాత అసెంబ్లీలో పోటీ చేసిందా లేదా, తర్వాత కొత్త వాళ్ళకి ఇస్తారా లేదా, లేకపోతే ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారనేది అందరికీ తెలుసు. అమిత్ షా వస్తే కలపరా? పార్టీ ప్రెసిడెంట్ ను కలవడం విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవు. మిగతా అంతర్గత విషయాలు నేను టీవీ ద్వారా ఇవాళ చర్చించలేను. కానీ తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఒకసారి అందరూ అనేక మందికి అలాంటి అభిప్రాయం ఉండే, కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడవలసిన బాధ్యత పార్టీ ప్రతి కార్యకర్త పైన ఉంది. దానికంటే ముందు అనేక రకాలుగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదైనా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వ్యక్తిగత అభిప్రాయాలు చేయాలి అది చేయాలి అది, కానీ పార్టీలో చర్చించి అందరూ దానిపైన దానికి ఏం ఆటంకం ఉన్నది? పార్టీ ప్రెసిడెంట్ కలవడం విషయంలో గానీ ఇంకొకరు మరొకరు నేను పార్టీలో చేరంగానే టికెట్ ఇచ్చినాను. వాస్తవం ఏంది అంటే బీజేపీ నాయకులు నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు, మీరైతేనే బాగుంటుంది, అక్కడ మా దగ్గర క్యాండిడేట్లు లేరు, మేము పెడితే ఇంతకుముందు ఎలక్షన్లో 1900 ఓట్లు వచ్చాయి, కాదు ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది నాయకులు కిషన్ రెడ్డి దూతలుగా వస్తే కిషన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను వెళ్ళా. నేను పోతే నాకు టికెట్ ఇస్తే ఇవన్నీ ప్రచారాలు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడే సంపతన్ అన్నాడు, నేను కాబట్టి అక్కడ గెలిచాను, బీజేపీ గెలవలే, నేను కాబట్టి పోయినసారి వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. పక్కన పెట్టేసి ఏదో మీకు ఇంపార్టెన్స్ ఇచ్చామండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మీరు ఇచ్చేది ఏంటంటే ఇంపార్టెన్స్, తెలంగాణ ఉద్యమంలో 96 నుంచి ఉన్నాం, ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ మమేకమై పనిచేస్తాం. మాటి మాటికి వ్యాఖ్య చేశారు, కేంద్ర మంత్రి వెళ్ళి టీఆర్ఎస్ నేత ఒకరికి చేరబెట్టారట, అది ఎట్లా ఏంటది? ఆయనకి కాస్త అసంతృప్తి కలిగించిన వ్యవహారంగా కనపడతా ఉంది. మరి ఈ విషయం అయితే పాపం అంటే టీఆర్ఎస్ గౌరవించడం అనేది కూడా, ఎన్ఆర్ఐలు మన ఇంటికి వస్తారు, వాళ్ళ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకు చీరలు పెడతాము, శాలువలు కలుపుతాము, సాంప్రదాయాలను కూడా గౌరవించలేకుండా పోతే ఇంతకంటే అదే దీన్ని కోడిగుడ్డ మీద ఈకలేరే కార్యక్రమం అన్నట్టు మైక్రోస్కోపిక్ గా చూసే కార్యక్రమం. కేసీఆర్ ను విమర్శించాలనేటువంటి అరిగిపోయిన గారు బేసికల్లీ టీఆర్ఎస్ లోకి ఎట్లా అయిపోయిందంటే, ఉద్యమంలో మాట్లాడిన పదజాలం ఉంటుంది చూడండి, అదే పదజాలంతో సోయిదప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము, డిగ్నిఫైడ్ గా డెకోరం మెయింటైన్ చేయాలనేది లేకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. డిగ్నిఫైడ్ ఏం తేడా వచ్చింది? అదే చెప్తా వస్తున్నా, కమింగ్ టు ద పాయింట్. ఈ సామెతలు చెప్తే కాదు, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉట్టిగా నేను ఇప్పుడు ఏం మాట్లాడినా నడుస్తుంది. ప్రతిపక్షంలో ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా I should be little careful about my duties, my responsibility, my commitments. అయితే తప్పు కాదండి, మీరు ఎవరన్నా తప్పు కాదు, మేము కూడా తెలంగాణ ప్రజలు అంటారు. ఒక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఒక సంపత్ కుమార్ అంటలేరండి, అది గ్రహించాలి. ఇప్పుడు బీజేపీ మంత్రి బండారు దత్తాత్రేయ గారు పోయి చీర సారే అని కవిత గారికి పెట్టారు. తర్వాత వెంకయ్య నాయుడు గారేమో వాళ్ళ అబ్బాయికి సైగ చేసి కేటీఆర్ గారితో ఇద్దరు కలిసి బండ్లు అమ్ముకుంటారా, మీరు కార్లు అమ్ముకోండి, మీరు 2 వీలర్లు అమ్ముకోండి వితౌట్ ఎనీ టెండర్లని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అక్కడ జరుగుతుంది. అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ పార్టీతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని ఆర్థికంగా రాజకీయ లాభం పొందుతూ ఉంటే బీజేపీలో ఉండి తెలంగాణ కొరకు కష్టపడిన వాళ్ళు కుమిలిపోకపోతే ఏం చేస్తారండి? ఒకటి బండారు దత్తాత్రేయ కాదు, ఈయన బంగారు దత్తాత్రేయ అని కౌగులించుకొని బండారు దత్తాత్రేయ పోతూ పోతూ కవిత గారికి చీర పెట్టి చీర సాటన మళ్ళీ ఎన్నితున్నా, ఎందుకంటే సార పెట్టి తెలంగాణ సంప్రదాయంలో వెంకయ్య నాయుడుదా, పుల్లయ్య నాయుడుదా, చంద్రబాబు నాయుడుదా కాదు, ఒక ఆ రకమైనటువంటి వెహికల్స్ చేయడం వల్ల పోలీసులు ఇతర ప్రజాప్రతినిధులు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. గమనించాలా? సారెలు పోసినారు,
చీరలు పెట్టి సారలు పోసి సాంప్రదాయాన్ని గౌరవించలేనటువంటి మూర్ఖత్వంలో కూడా మనం ఉండడం మంచిది కాదు కదా. సార్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ మూర్ఖులే. ఆయన కొడుకు ఈయన కొడుకు కంపెనీలకు టెండర్ లేకుండా ఇస్తే అది మూర్ఖత్వము. అసెంబ్లీలో ఉన్నాడు మా సోదరుడు, ఎందుకంటే అసెంబ్లీలో మా సంపత్ అసెంబ్లీలో ఉన్నాడు. టెండర్ లేకుండా పెట్టినటువంటి సమాచార హక్కు చట్టం ఉంది, నీకు బాగా తెలుసు. దాన్ని వాడుకో. ఒక మాట, సాంప్రదాయాలు వ్యాపార సంబంధాలు వీటి పేరుతో చాలా రాజకీయాలు నడుస్తున్నాయని ఒక వాస్తవం అయితే మనం గుర్తించాలి. ఢిల్లీ నుంచి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సుష్మా స్వరాజ్ గారు వజ్ర కిరీటం తెచ్చుకున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది అనేది సమస్య. సరే అది వదిలేద్దాం. ఇప్పుడు ఒకటే ఇక్కడ రెండు అంశాలు బీజేపీలో ఇంకా దాగుడు మూతలు సాగుతున్నాయి. మీరు అన్నట్టు ప్రేమేందర్ రెడ్డి గారు అని ఇంకోటి వీళ్ళ తిరుగుబాటు స్పష్టంగా ఉంది, కానీ వాళ్ళ స్పందన ఇంకా వాళ్ళు నిర్ణయించుకున్నట్లేరు. ఒకటైతే నిజం, తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ కోసం ఆయన ఆదేశాల కోసం చూడండి ఇంకెవరు కూడా తలెత్తొద్దని అని ఒక ధోరణి బలంగా ఉంది. అది మున్సిపల్ సమ్మెప్పుడు అంగన్వాడీలప్పుడు స్పష్టంగా కనపడింది. మేము జీతాలు పెంచితే మీరు వెళ్ళి ఆ యూనియన్లో చేరతారా, ఇలాంటి మాటలన్నీ కూడా వినపడ్డాయి. ఒక ప్రజాస్వామిక ధోరణి కావాలి. ఉద్యమం నిన్నటి వరకు చేయండి, ఈ రోజు నుంచి మటుకు ఊరికే తల ఊపండి అంటే ఆ వాతావరణం ఉండదు. తప్పనిసరిగా తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు క్రియాశీలంగా ఉండటం, ప్రశ్నించటం తప్పకుండా జరుగుతుంది. ప్రజాస్వామికంగా వెళ్ళటం గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇది కేవలం బీజేపీ, టీఆర్ఎస్ లేదా కేసీఆర్, బండారు దత్తాత్రేయ అంత పరిమితంగా మాత్రం ఉండదు. కారణం ఒకటే ఏంటంటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడెప్పుడు కేంద్రంలో స్థానం సంపాదించుకుందామా, కేంద్రంతో మచ్చిక చేసుకొని పోదామనే ఒక ఆలోచన. సేమ్ బీజేపీ కూడా ఇక్కడైతే బలంగా లేవు, ఒకటే సీట్ ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్తో మచ్చిక చేసుకుంటే బలపడతామా, వాళ్ళు ఢిల్లీలో కట్టుకున్నారు గల్లీలో కావాలి, వీరు గల్లీలో కట్టుకున్నారు ఢిల్లీలో ఏమైనా స్థానం దొరుకుతుందా అనే రాజకీయ పరమైన ప్రజా ప్రయోజనాలను పరంగా పెట్టి రాజకీయ వ్యూహం కొరకు ముందుకు తెలుగుదేశంతో బీజేపీ అధికారికంగా తెలుగుదేశంతో పొత్తు కొనసాగుతుందని చెప్పింది. కాంగ్రెస్ తో కలవడానికి కూడా ఎవరు సిద్ధంగా పెద్దగా ఉండరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తప్ప. కాబట్టి సమాంతర వేదికలు తెలంగాణలో చాలా వస్తాయి. ఈ రోజు మహబూబాబాద్ లోక్సభ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు విద్యావేత్తగా రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి ఘన విజయం సాధించి ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన సంపత్ గారికి, తెలకపల్లి రవి గారికి, నోముల నరసింహ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.